రెడీ సార్. విశాఖపట్నం తీర ప్రాంతంలో మిస్ అయినటువంటి ఫిషర్మెన్ బోటుకు సంబంధించి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిన్న అంటే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ, ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మనకి 4వ తారీఖు అర్ధరాత్రి 11:30-11 ప్రాంతంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఒక బోటు మిస్ అయినట్టుగా సమాచారం రావడం జరిగింది. దాని తర్వాత మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి రీజనల్ ఆపరేషన్ సెంటర్కి, అదేవిధంగా రీజనల్ ఆపరేషన్ స్టేషన్స్ ఈ రెండు కూడా ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. వారికి ఈమెయిల్ ద్వారా మనం తెలియజేయడం జరిగింది. దాని తర్వాత వారు నిన్న ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో 2 షిప్స్ ఫ్రమ్ ఇండియన్ నేవీ నుంచి, అదేవిధంగా 2 షిప్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు ఎక్కడైతే ఈ బోటు మిస్ అయిందన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నాయి. దాంతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తుంది. దీనిలో ఏ బోట్ అయితే మునిగిపోయిందని చెప్తున్నారో దాంట్లో 7 మంది ఫిషర్మెన్ ఉన్నారు. దాంట్లో ఒక పర్సన్ని నిన్న 7:30 ఉదయం ఒక పనామా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి యూనివర్స్ వెల్తీ అనేటువంటి ఒక మర్చెంట్ వెజల్ అతన్ని సేవ్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు ఆ మర్చెంట్ వెజల్లోనే సేఫ్గా ఉన్నారు. సో ఆయన్ని తీసుకురావడం కోసం అని చెప్పి నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆపరేషన్ సెంటర్లో నిన్నటి నుంచి నేను కూడా పర్సనల్గా మా అధికారులు, ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ, నేను, అదేవిధంగా మిగతా అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించుకుంటూ అందరి స్టేక్ హోల్డర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైతే ఈ కర్రీ చిన్న అనేటువంటి పర్సన్ని రెస్క్యూ చేసిందో ఈ పనామా మర్చెంట్ వెదలు, అతను ఆ వెదలపైనే ఉన్నారు. ఆయన్ని తీసుకురావడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా కోస్ట్ గార్డ్ తరఫున, నేవీ తరఫున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండడం, దాదాపుగా 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతుండడం వల్ల ఆ వెజల్ దగ్గరికి కోస్ట్ గార్డ్ కానీ, నేవీ షిప్స్ కానీ దగ్గరికి వెళ్తే అవి ఒకదానికొకటి కొట్టుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు విండ్ స్పీడ్ కూడా దాదాపుగా 50 కిలోమీటర్ల వేగంతో విండ్ ఉండడం వల్ల హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన్ని రెస్క్యూ చేయడానికి ఆయనకి ప్రమాదం ఉంటుందనేటువంటి దాంతో వారు ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ వెదర్ కండిషన్ని అనలైజ్ చేసుకుంటూ ఆయనకి రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు ఈవినింగ్ లోపల ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వెజల్లో నుంచి మనకి ఒడ్డుకి విశాఖపట్నానికి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతూ ఉంది.